రుద్రం పారాయణ చేస్తే ఆరోగ్యం మెరుగుపడుతుందని పెద్దలు చెప్పేటువంటి మాట. ఇది నిజమేనా? దీనిని ఎలా రుజువు చేయొచ్చు? రుద్రపారాయణతో అన్ని అరిష్టాలు అంతమవుతాయి. ఎలాంటి క్లిష్టమైనటువంటి సమస్య ఎదురైనా ఆ సమస్యకు అనుగుణమైనటువంటి సాధనా క్రమాన్ని అవలంబించటం ద్వారా ఏకాదశ రుద్రమా, లఘురుద్రమా, మహారుద్రమా, అతిరుద్రమా అంటే 11 సార్ల, 121 సార్ల, 1331 సార్ల, 14,641 సార్ల సమస్య జటిలత్వాన్ని బట్టి సాధన క్రమాన్ని మనం పెంచుకోగలిగితే పరిష్కారం తప్పక లభిస్తుంది. ఇహ ఆరోగ్యము రుద్రం ద్వారా చాలా సులభంగా మనం అందుకోవచ్చు. ఎందుకంటే శబ్దము ఒక శక్తి స్వరూపం. ఆ శబ్దాన్ని ఉచ్చరించేటప్పుడు ఉదాత్త, అనుదాత్త, స్వర, దీర్ఘస్వరితం ఈ 4ంటిని పాటిస్తూ ఉచ్చరించగలిగితే ఆ అద్భుతమైనటువంటి శబ్ద శక్తి వలన ఉన్న రుగ్మతలన్నీ అంతరించిపోతాయి. పరీక్ష చేసుకోవాలి అంటే మన ప్రాణశక్తి, మన శ్వాస మన జీవనాధారం. ఈ శ్వాస మనను నడిపిస్తూ మన ఉనికికి కారణమవుతుంది. ఇది మనం ఉచ్చరించేటప్పుడు మనకు సహకరిస్తుందా లేదా చూసుకోవాలి. మొదటి అనువాకంలో నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః అన్న ఈ ఒక్క మంత్రాన్ని ఒక్క ఊపిరి పీల్చుకొని చెప్పుకోగలుగుతున్నామా? అసలు మొత్తం మంత్రాన్ని చెప్పేటప్పుడు ఎక్కడా ఊపిరి పీల్చుకోకుండా చెప్పగలుగుతున్నామా? ఎక్కడా ఊపిరి పీల్చుకోకుండా చెప్పగలుగుతున్నాము అంటే మన ఊపిరితిత్తులు అద్భుతంగా ఉన్నాయి. కనీసం ఒక్కసారి ఊపిరి పీల్చుకొని చెప్పగలుగుతున్నాము అంటే పర్వాలేదు. 4-5 సార్లు పీల్చుకోవాల్సి వస్తుంది అంటే మీరు సాధన సక్రమంగా చేయటం లేదు. ప్రతినిత్యము ఈ అభ్యాసం చేస్తే మీ ప్రాణశక్తి ఇనుమడిస్తుంది, ఊపిరితిత్తుల సామర్థ్యం పెరుగుతుంది. ఉచ్చరించే మంత్రము స్వరంతో ఉన్నప్పుడు సకల అరిష్టాలు సర్వనాశనమైపోతాయి, సకల సంపదలు మన సొంతమవుతాయి. ఋషి మనకు అందించిన ఈ విజ్ఞానం, యజుర్వేదంలో నిక్షిప్తమైనటువంటి అద్భుతమైన ఈ శబ్ద శక్తి ఎప్పుడైతే మనకు మార్గదర్శకమై మనను ముందుకు నడిపిస్తుందో అప్పుడు మనం సాధించలేనటువంటి సమస్యే లేదు, పరిష్కరించలేనటువంటి సమస్యే ఎదురు కాదు. అది మన ఆరోగ్యాన్ని పరిరక్షించుకుంటూ, మన సమస్యకు పరిష్కారాన్ని తెలుసుకుంటూ మన జీవితాన్ని అద్భుతంగా ముందుకు కొనసాగించే క్రమమే ఈ వేద వాంగ్మయ అధ్యయనం. అభ్యాసం చేద్దాం, ఆనందంగా ఉండే ప్రయత్నం చేద్దాం.